ముస్లింస్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని విశాఖ నూర్ బాషా ముస్లిం దూదేకుల సంక్షేమ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు షేక్ బురాన్, కార్యదర్శి షేక్ బాబ్జీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వారంతా ధర్నా చేపట్టారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ దూదేకుల ముస్లింల శ్మశాన వాటికలకు ప్రభుత్వ స్థలాలు కేటాయించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న శ్మశాన వాటికలకు మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. మాంసం దుకాణ వ్యాపారాలకు అందుబాటులో మేకల కమేళాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. మదర్సా, ఉర్దూ స్కూల్స్కు నియామకం చేసి నిధులు మంజూరు చేయాలని కోరారు. అనంతరం కమిషనర్కి సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. సంఘ నాయకులు షేక్ రెహమాన్, సభ్యులు, అధిక సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ముస్లిమ్స్ అనేవారు 15% అనేది ఉన్నారు. భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో ఆనాడు ముస్లిమ్స్ అనేది కీలక పాత్ర పోషించి పెద్ద ఎత్తున ఉద్యమ పోరాటం అనేది చేశారు. చాలామంది అమరులయ్యారు. ఈరోజు విశాఖ ఉమ్మడి జిల్లాలు చూసుకుంటే 25 లక్షల మంది దాకా కూడా ఈరోజు మరి నూరు బాసీలు అనేది ఉన్నారు. వీళ్ళు ఎక్కువ మంది అనేది మటన్ వ్యాపారం అనేది చేస్తూ ఉంటారు. ఈ మటన్ వ్యాపారం చేసేటప్పుడు అప్పుడు కమేలు అనేది మేకల కమేలు ఇక్కడే మన ఆసిల్మేట్ జంక్షన్లో ఉండేది. అప్పుడు మున్సిపాలిటీలు ఉన్నది కార్పొరేషన్ అయిన తర్వాత దీన్ని తీసుకొని వెళ్ళి హనుమంత జంక్షన్లో పెట్టారు. పెట్టిన తర్వాత ఈ మేకలను అనేది కొయ్యడానికి వెళ్ళేటప్పుడు మరి అర్ధరాత్రి, ఆదివారం అయితే శనివారం అర్ధరాత్రి 2 గంటలకు వెళ్తే కానీ ఆ మేకలు అనేది కట్ చేసి మళ్ళీ ఇక్కడ తెచ్చి ఇక్కడ షాపులోనే అమ్మే పరిస్థితి అనేది లేదు. కాబట్టి చాలా తెల్లవారు తొందరగా వెళ్ళే పరిస్థితి ఉంది. దాన్ని కూడా మరి ఆ మేకల కమేళాలు కూడా అప్పుడు మూసేస్తే పెద్ద ఎత్తున మరి మటన్ వ్యాపారస్తులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన అనేది ఇంచుమించు 32 రోజులు ఆందోళన చేస్తే మరి లోకల్లో ఉన్న వెలగంపూడి రామకృష్ణ బాబు గారు చొరవ తీసుకొని అప్పుడు కలెక్టర్గా ఆయన్ని పట్టుకొని మళ్ళీ మేకల కమేళా అనేది 1-2 నెలలు అనేది మరి తెరిపించారు. తర్వాత మళ్ళీ అది మూసిన తర్వాత మళ్ళీ పోరాటం చేస్తే ఒక 6 నెలలు తెలిపి మూసేసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఎందుకంటే హైకోర్టులో కేసు ఉంది కాబట్టి దీన్ని మూయికి తప్పదని కమిషనర్ చెప్పడం, దాన్ని మూసిన తర్వాత ఇప్పుడు మారికోవాల్సి ఎక్కడైతే ఉందో మారికోవాల్సి ఇక్కడ నుంచి 25 కిలోమీటర్ల మారికోవాల్సి ఉంది. వీళ్ళు అర్ధరాత్రి 2 గంటలు బయలుదేరి వెళ్ళేటప్పుడు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు మాంసం అనేది చాలా పౌష్టికాహారం కాబట్టి ప్రజలందరికీ అందుబాటులో కావాలి. కాబట్టి దానికి సంబంధించి ఉన్న మేకల కమేళా ఏదైతే ఉందో దాన్ని అందుబాటులో ఆనాడు అన్నాద్ మన ఏదైతే కమిషనర్ అన్నాద్ గారు ఎవరైతే ఉన్నారో అయినా మరి ఇక్కడ ఏదైతే ఆర్లో ముడసల్లోని ఇస్తానన్నారు దానికి 2 ఎకరాలు ఉంటే చాలు. ఈరోజు 55 ఎకరాలు ఏదైతే రైల్వే జోన్ కేటాయించారో అది చాలా సంతోషం, మేము స్వాగతిస్తున్నాం. దీనికి కూడా 2 ఎకరాలు అనేది కేటాయించి వీళ్ళందరికీ కూడా 1 టౌన్ ఏరియా నుంచి ఎంఈపీ కానీ సరౌండర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా దగ్గర అవుతుంది. అలాగే పెందుర్తిలో కూడా ఒక కబేళా అనేది ఏర్పాటు చేయాలని, తగరపల్సి దూర ప్రాంతం కానీ అక్కడ ఒక కమేళా ఏర్పాటు చేయాలనేది కూడా మటన్ వ్యాపారస్తులు కూడా ముందు వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టు మున్సిపల్ కమిషనర్, ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేలు కానీ, మేయర్ గారు కానీ, డిప్యూటీ మేయర్లు కానీ వీళ్ళంతా చొరవ తీసుకొని తొందరగా ఆ పరిష్కారం చేయాలి. లేదు అనుకుంటే పెద్ద ఎత్తున ఈ ఆందోళన పోరాటం ఉధృతం చేస్తాం. అలాగే ముస్లిమ్స్ కానీ అనేకమైన మరి సమస్యలు అనేవి పేరుకుపోయి ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలంతా పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేస్తాం. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మేము VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.